భక్తుడు చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ఆపత్కాలములో తన గుడారమును దాచేవాడు ఆయనే, తన పర్ణశాలలో నన్ను దాచేవాడు ఆయనే. నీ సహాయము ఎట్నుంచి వస్తుంది? నలుదిక్కుల నుంచి సహాయం వస్తుందని చూస్తూ ఉంటాం. కానీ ఒక్కటి గుర్తుంచుకో, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? ఈ మాట ఒక్కటను, నువ్వు కాక నాకు క్షేమాధారం ఏది ప్రభువా అని ప్రభు వైపు చూడు. నీవే నాకు నిరీక్షణ అన్నాడు. తన నిస్సహాయ స్థితిలో, తనకు ఎక్కడ సహాయం దొరకని స్థితిలో తనతో తను చెప్పుకుంటూ ఉన్నాడు భక్తుడు, నా ప్రాణమా యెహోవా యందు సంతోషించు, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. ఆయన చేసిన మేళ్లను దేనిని మరొకము. ఆయన నీ దోషములను క్షమించిన వాడు, నీ సంకటములను కుదుర్చువాడు, ఆ సహాయకుడు, ఆ సామర్థ్యం కలిగిన వాడు, ఆ శక్తి కలిగిన వాడు నా దేవుడే. తనతో తాను చెప్పుకున్నాడు. హీస్ ఎ సెల్ఫ్ మోటివేటర్. నువ్వు దుఃఖంలో ఉంటే నేను ఆదరించేవాళ్ళు 10 మంది కావాలి. నీకెవరన్నా ఒక ఆదరణకరమైన మాటలు చెప్తే అప్పుడు నువ్వు తేరుకుంటున్నావేమో. ఇంతకు మించిన ఆదరణ నీకు ఎక్కడ దొరకదు.